హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అజ్జు అకాడమీ. మీరు కనుక గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నుంచి మీకు గ్రూప్ 2లో మినిమం 2 to 3 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అట్లీస్ట్ మీరు 2 బిట్స్ అయినా మనం ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్లో మనకి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో పేపర్ 1లో జిఎస్లో జాగ్రఫీ అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే పేపర్ 2లో వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్లో మన టాపిక్ ఏంటి? చెర్నోబిల్ దుర్ఘటన. ఈ చెర్నోబిల్ దుర్ఘటన అనే టాపిక్లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే అణు రియాక్టర్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి, ఒకవేళ డిజాస్టర్ అయితే దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని దేనికి ఆల్టర్నేటివ్గా ఉపయోగిస్తున్నాం, నెక్స్ట్ చెర్నోబిల్ ఉదంతం కోసం చెప్తాం, అలాగే చెర్నోబిల్ అనే ప్లేస్ ఎక్కడుంది, ఈ సంఘటన ఎందుకు జరిగింది, ప్రస్తుతం చెర్నోబిల్లో ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చెర్నోబిల్ లాంటి సంఘటనలు భారతదేశంలోనా లేదా ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వాటి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు జరిగాయి అనేవి డిస్కస్ చేస్తాం. అలాగే దీన్ని ఇండియాకి రిలేటెడ్ చేసుకుంటూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూస్తాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే అజ్జు అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లే స్టోర్ నుంచి అజ్జు అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు మనం ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే చెర్నోబిల్ అణు ఉదంతం. చెర్నోబిల్ అణు ఉదంతం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 26, 1986. ఏప్రిల్ 26, 1986 అంటే ఈ రోజుకి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయింది. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఉందంటే రీసెంట్గా మనకి చాలా ఎగ్జామ్స్లో జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సంస్థలు, 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సంస్థలు, అలాగే 10 ఇయర్స్, 50 ఇయర్స్, 40 ఇయర్స్ ఇలా ఇయర్స్ కంప్లీట్ అయిన పాస్ట్లో జరిగిన ఉదంతాలు, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకా జరిగినటువంటి అంటే 100 ఇయర్స్ అయినటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయో మీరు నీ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. లైక్ యూపీఎస్సీకి 100 ఇయర్స్ అయింది, అలాగే నేషనల్ ఎమర్జెన్సీకి కూడా 50 ఇయర్స్ అయింది. సో అవి కూడా మీరు మీ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. సో ఈరోజు మనం చెర్నోబిల్ ఉదంతం జరిగి 40 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో చెర్నోబిల్ ఉదంతం కోసం తెలుసుకునే ముందు అసలు అణు రియాక్టర్ అంటే ఏంటి, అలాగే అణు రియాక్టర్లో ఏం జరుగుతుంది, అణు రియాక్టర్ని దేనికి ఉపయోగిస్తారనేది ముందుగా చూద్దాం. అణు రియాక్టర్ అంటే ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, అణు రియాక్టర్ అంటే నియంత్రణ పద్ధతిలో అణు విచ్ఛిత్తి ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అంటే నియంత్రణ పద్ధతిలో అణు విచ్ఛిత్తి ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే ఒక పరికరం. అణు విచ్ఛిత్తి అని అంటున్నాం కదా, ఎలాంటి అణువుల్ని విచ్ఛిత్తి చేయిస్తాము? భారీ పరమాణువుల్ని విచ్ఛిత్తి చేపిస్తాం. సో భారీ పరమాణువులు విచ్ఛిత్తి అంటే ఏంటి? సో భారీ పరమాణువులు విచ్ఛిత్తి అని అన్నప్పుడు యురేనియం, థోరియం లాంటి భారీ పరమాణువుల యొక్క కేంద్రకాలను న్యూట్రాన్లతో ఢీకొట్టించి అవి విచ్ఛిన్నమైనప్పుడు వాటి నుంచి ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తిని ఉపయోగించుకొని నీటి ఆవిరిగా మారుస్తారు. నీటి ఆవిరిగా మార్చి ఆ ఆవిరి ద్వారా టర్బైన్స్ అనేది తిప్పడం జరుగుతుంది. అలా తిప్పినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి ఎలక్ట్రిసిటీని మనం హ్యూమన్ కన్జంప్షన్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. బాగానే ఉంది. ఇప్పుడు అణు రియాక్టర్ని ఉపయోగించి పవర్ ప్రొడ్యూస్ అనేది చేస్తాం. ఒకవేళ అణు రియాక్టర్ అనేది డ్యామేజ్ అయితే అప్పుడేం జరుగుతుంది? చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి అంటే డిసీజెస్ వస్తాయి. ఎలాంటి డిసీజెస్? థైరాయిడ్ క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, అలాగే రేడియేషన్ సిక్నెస్ అనేది వస్తుంది. ఇదంతటి జరగడానికి కారణం ఏంటి?
రేడియేషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వాతావరణంలో కలిసిపోవడం. ఆ వాతావరణంలో కలిసిన ప్లేస్లో హ్యూమన్ ఉండటం వల్ల ఎక్కువగా డిసీజెస్ ఎఫెక్ట్స్ అనేవి ఇంపాక్ట్స్ అనేవి జరుగుతాయి. అలాంటి ఒక ఇంపాక్టే 1986 ఏప్రిల్ 26లో చెర్నోబిల్ అనే ప్లేస్లో జరిగింది. అదాన్నే మనం చెర్నోబిల్ దుర్ఘటన అని చెప్పుకుంటాం. ఈ దుర్ఘటన జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి చెర్నోబిల్లో అణు రియాక్టర్లో తీవ్రమైన ఒత్తిడి జరగడం వల్ల ప్రమాదం జరిగి ఆ అణు రియాక్టర్ అనేది విధ్వంసం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఉక్రెయిన్ దేశంలో అణు రియాక్టర్ అనేది ఉంది. ఆ ఉక్రెయిన్ దేశంలో ఎక్కడుంది? చెర్నోబిల్ అనే ప్లేస్లో ఉంది. చెర్నోబిల్ అనే ప్లేస్లో ఉండి ఆ ప్లేస్లో అణు రియాక్టర్ అనేది విధ్వంసం జరిగింది. సో ఈ విధ్వంసం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? తీవ్రమైన ఒత్తిడి ఇంకా సాంకేతిక లోపం. ఈ రెండు రీజన్స్ వల్ల అక్కడ ఉండేటువంటి అణు రియాక్టర్ అనేది ఒకేసారిగా విధ్వంసం చెందింది. సో విధ్వంసం జరిగిన తర్వాత అక్కడ ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ రెండు ఉన్నాయి. ఆ రెండు ప్లేసెస్ ఏంటి అంటే ఒకటి చెర్నోబిల్, ఇంకోటి ప్రయాత్ నగరాలు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, అణు రియాక్టర్ కనుక డిస్మాండిల్ అయితే అక్కడ ఏమవుతుంది? విపరీతమైన రేడియేషన్ అనేది వాతావరణంలో కలిసిపోతుంది. ఆ రేడియేషన్ వల్ల ఏమవుతుంది? మొత్తం అక్కడుండే ప్రజలకి విపరీతమైనటువంటి స్కిన్ డిసీజెస్ అవి కూడా వస్తాయి. అలాగే పీపుల్కి చెవిటి, గుడ్డి, కుంటి అలాంటి రోగాలు కూడా వస్తాయి. ఇవన్నిటికీ ఎఫెక్ట్ ఓన్లీ ఈ అణు రియాక్టర్ విధ్వంసం అయినప్పుడు వచ్చే రేడియేషన్ వల్ల. సో ఆ ప్లేస్లో చెర్నోబిల్లో ఎప్పుడైతే ఈ అణు రియాక్టర్ విధ్వంసం జరిగిందో ఉక్రెయిన్ కొన్ని మేజర్ స్టెప్స్ని తీసుకుంది. ఆ మేజర్ స్టెప్స్ ఏంటనేవి ఇక్కడ చూడండి. సో మేజర్ రికవరీ స్టెప్స్ ఏమేమి తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఎక్స్క్లూజివ్ జోన్ని ప్రకటించింది. ఎక్స్క్లూజివ్ జోన్ని ఎంతవరకు ప్రకటించింది? ప్రమాదం జరిగినటువంటి అణు రియాక్టర్ ప్రమాదం జరిగింది కదా, ఈ అణు కేంద్రం చుట్టూ 30 కిలోమీటర్స్ మేర మొత్తం కూడా మానవాళిని నిషేధాన్ని ఏర్పాటు చేసింది. సో దట్ ఏమైందంటే పూర్తిగా ఆ ప్లేస్లో మానవ మనుగడ అనేది పూర్తిగా నిషేధించబడింది. అండ్ ఇంకొకటి ఏం చేసిందంటే, సో అణు రియాక్టర్ తర్వాత మానవ మనుగడ అనేది ఆపేస్తే సరిపోతుందా? సరిపోదు. అక్కడ వచ్చే రేడియేషన్ని కూడా కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయడానికి ఇది ఏం చేసిందంటే రేడియేషన్ నియంత్రణ కోసం కాంక్రీట్ సర్కోఫాగస్ వంటి నిర్మాణాలు చేపట్టింది. అసలు కాంక్రీట్ సర్కోఫాగస్ అంటే ఏంటి? కాంక్రీట్ సర్కోఫాగస్ అంటే ఏ ప్లేస్ అయితే ఉంటుందో రియాక్షన్ జరిగిందో ఆ ప్లేస్ చుట్టూ టోటల్గా ఒక స్టీల్ లేదా ఐరన్తో స్టీల్తో ఒక కాంపౌండ్ వాల్ లాగా కడతారు. సో దట్ ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి రేడియేషన్ అంతా ఈ స్టీల్ ప్లాంక్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుని రేడియేషన్ని ఆ ప్లేస్ దాటి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. సో ఇలాంటి స్టేజ్లో ఏమైందంటే మొత్తం 40 ఇయర్స్ అయింది కదా, ఈ 40 ఇయర్స్లో మొత్తం హ్యూమన్ అనేది అణు రియాక్టర్ చెర్నోబిల్ ప్లేస్కి వెళ్ళడం మానేశారు. సో ఈ టైంలో ఏమైందంటే అక్కడ ఆ చెర్నోబిల్ ప్లేస్లో హ్యూమన్ ఎప్పుడైతే వెళ్ళలేదో, అంటే మానవ మనుగడ ఎప్పుడైతే నశించిపోయిందో ఆ టైంలో మానవ మనుగడ ఎప్పుడైతే నిషేధించబడిందో ఆ ప్లేస్లో కొన్ని కీటకాలు, కప్పలు, ఇంకా పక్షి జాతులు ఇవన్నీ కూడా అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఫ్రెండ్స్, మనమైనా సరే మన ఇంటిని ఏదైనా ఒక 1 మంత్ వదిలేసి చూడండి, అప్పుడు ఆ ప్లేస్లో చిన్న చిన్న చీమలు, పాములు ఇవన్నీ కూడా వస్తాయి కదా. అలాంటిది 30 కిలోమీటర్స్ మేర, అంటే ఒక టోటల్ చెర్నోబిల్ ఇంకా ప్రియాత్ 2 నగరాలని కూడా నిషేధించిన తర్వాత ఆ ప్లేస్లో ఏమైందంటే మనకు ఒక మంచి జరిగింది ఫ్రెండ్స్. అదొక బయోలాజికల్ పార్క్గా మారింది. అంటే బయోడైవర్సిటీకి సంబంధించిన ఒక హబ్గా మార్చుకున్నాయి. ఎలా అంటే ఈరోజు చూసినట్లయితే ఈ అణు రియాక్టర్ విధ్వంసం జరిగిన అదే చెర్నోబిల్ ప్లేస్లో 40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే అక్కడ దాదాపు కొన్ని రకాల కప్పలు, కీటకాలు ఇవన్నీ కూడా ఆ రేడియేషన్ని తట్టుకొని నిలబడి తన ఆవాసాన్ని అందులో ఏర్పాటు చేసుకున్నాయి. వీటితో పాటుగా దాదాపుగా సుమారు 200 పైగా పక్షి జాతులు అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. తోడేళ్ళు, ఇంకా గోధుమ వర్ణం కలిగినటువంటి ఎలుగుబంట్లు,
వీటితో పాటు యురేషియన్ బైసన్ వంటి వన్యప్రాణులు కూడా ఆ ప్రాంతంలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కీటకాలు ఇవన్నీ కూడా ఆ రేడియేషన్ని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని తమలో తాము పెంపొందించుకొని అక్కడ మనుగడ సాగించడం స్టార్ట్ చేశాయి. దీంతోపాటు ఉక్రెయిన్ ప్రభుత్వం చేసిన ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1998లో రెడ్ బుక్లో నమోదు చేయబడినటువంటి ప్రెజవాలెస్కీస్ గుర్రం, ఈ ప్రెజవాలెస్కీస్ అనే గుర్రం వంటి అరుదైన జంతువులను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా ఆ రేడియేషన్ని తట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి తమ బాడీని మొత్తం వాటి తాలూకా ఆవాసాలని మార్చుకొని అవి అక్కడ మనుగడ సాగించడం అనేది స్టార్ట్ చేశాయి. ఈరోజు చెర్నోబిల్ అనేది ఒక జీవ వైవిధ్యానికి ఒక ప్రయోగశాలగా మారింది ఫ్రెండ్స్. సో దీనివల్ల ఒక పెద్ద విధ్వంసం అయితే జరిగింది, కానీ దానివల్ల జరిగిన ఇంపాక్ట్ అనేది హ్యూమన్కి ఇంపాక్ట్ అనేది రాంగ్ వేలో జరిగినప్పటికీ కూడా ఈరోజు ఉక్రెయిన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల అది జీవ వైవిధ్యానికి ఒక ప్రయోగశాలగా మారడం అనేది చాలా చాలా విశ్లేషమైనటువంటి విషయం. సో ఈ రోజును మనం గుర్తు చేసుకుంటాం ఎలాగా, ఏప్రిల్ 26ని చెర్నోబిల్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. సో చెర్నోబిల్ జరిగిన తర్వాత, అండ్ ఎప్పుడు జరిగింది ఇది 1986లో జరిగింది. సో 1986 తర్వాత ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఏవైనా జరిగాయా అని అంటే జరిగాయి. అదేంటంటే ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ జరిగింది? జపాన్లో జరిగింది. జపాన్లో ఏ సంవత్సరంలో జరిగింది? 2012లో జరిగింది. అసలు జపాన్లో జరిగినటువంటి ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్కి రీజన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి సముద్రంలో సునామీ వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 9.0 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద నమోదయ్యి ఒక పెద్ద రాకాసి అల, దాన్ని మనం సునామీ అంటాం. సునామీ వచ్చి కూలెంట్లోకి, అంటే ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని యొక్క కూలెంట్లోకి ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోవడం వల్ల కూలెంట్ పనిచేయక అక్కడ కూడా సేమ్ చెర్నోబిల్ లాగే ఒక విధ్వంసం అనేది జరిగింది. సో ఇప్పుడు చెర్నోబిల్ విధ్వంసానికి అలాగే జపాన్లో జరిగినటువంటి ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్కి కూడా చిన్న మేజర్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ చెర్నోబిల్ ఎందుకు జరిగిందని అనుకుంటున్నాం? మానవ తప్పిదం, అంటే మానవుల యొక్క తప్పిదం, అంటే మానవుడు చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల, అంటే రియాక్టర్లో ఒత్తిడి ఎక్కువయ్యి అది విధ్వంసం జరిగింది. అది మానవ తప్పిదం. అలాగే సాంకేతిక లోపం. అలాగే ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి 2011లో జరిగిన ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి అది మనమెవరం చేసింది కాదు, అదెవరు? ప్రకృతి వల్ల జరిగింది, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి విపత్తు. ఈ రెండు డిజాస్టర్స్ వల్ల ప్రపంచంలో అణు రియాక్టర్స్ మీద కాస్త స్టెబిలిటీ, ఇంకా వరల్డ్ కూడా దీని మీద కాస్త ఆలోచించడం మొదలుపెట్టింది. సో ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు బేసిక్గానే అక్కడ ఏం చేస్తారు, ఎలాగైతే చెర్నోబిల్ ఉదంతం జరిగిన తర్వాత చెర్నోబిల్ ప్లేస్ని ఎక్స్క్లూజివ్ జోన్గా ఉక్రెయిన్ ప్రకటించిందో, అలాగే జపాన్లో కూడా ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్ అయిన తర్వాత 2012లో ఏం జరిగిందంటే ఆ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని జపాన్ వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. సో ఈ చెర్నోబిల్ ఉదంతం తర్వాత హ్యాబిటేషన్స్ని మొత్తం అక్కడి నుంచి తీసేశాక జనరేట్ అయిన కొత్త ఫంగస్ ఒకటి ఉంది. ఆ ఫంగస్ పేరు ఏంటంటే రేడియేషన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫిలే. ఈ రేడియేషన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫిలే అనే ఫంగస్ ఏం చేసిందంటే ఈ ప్రమాదకరంగా వచ్చినటువంటి ఈ రేడియేషన్ని తీసుకుని దాన్ని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది. ఇది కూడా ఒక గుడ్ సైన్ అని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని రేడియేషన్ సింథసిస్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త కెమికల్ బాండింగ్స్, కొత్త టెక్నాలజీస్ అనేవి ఉత్పత్తి జరగడం మనకి మానవాళికి కాస్త ఉపయోగకరమైన చెప్పొచ్చు. సో అంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఒక మంచి విషయం ఏంటంటే నేటికి, అంటే ఈ 40 years తర్వాత ఈనాటికి ఆ ప్లేస్ ఒక బయోడైవర్సిటీ హబ్గా మారటం అనేది ఒక విశేషం. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెర్నోబిల్ ఉదంతం ప్రపంచంలో జరిగిందని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మనకి బిట్ ఎలా రావచ్చు, ఇండియాకి రిలేటెడ్గా ఎలా మనం దీన్ని తీసుకుంటాం అనేది ఒకసారి చూసుకుంటే, ఇండియాలో ఎలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వీటిని మనం ఎలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని కూడా మనం
గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే బిట్స్ ఏ విధంగానే అడగచ్చు ఫ్రెండ్స్. సో మనకి కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ ఆ జరిగిన ప్లేస్ మాత్రమే కాదు, దానికి రిలేటెడ్ ఇండియాలో ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటికి స్టూడెంట్స్కి ఎలాంటి అవగాహన ఉంది అనేది కూడా తెలుసుకున్నప్పుడు మనం ఆ బిట్ని కరెక్ట్గా పెట్టగలుగుతాం. లైక్ ఇండియాలో ఉన్న మేజర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మ్యాప్ ద్వారా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి జియోగ్రఫికల్ డిజాస్టర్స్ జరిగేటప్పుడు మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే అవి మనకి ఇంకా బాగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కూడా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీ నోట్స్ తీసుకొని ఇండియన్ మ్యాప్ తీసుకొని మీరు ఓన్గా ఈ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మనం ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏటేటి ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ థింగ్ రాజస్థాన్లో ఎక్కడుంది? రాజస్థాన్లో రావత్పట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఇది ఎక్కడుంది? రావత్పట్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? నరోరా అణువిద్యుత్ కేంద్రం. అలాగే కాక్రాపారా అణువిద్యుత్ కేంద్రం ఇది గుజరాత్లో ఉంది. తాపీ నది ప్రవాహక ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఉండేది తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? బోయిసర్ మహారాష్ట్ర. అలాగే కైగా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? కర్ణాటక. మద్రాస్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? కల్పక్కం తమిళనాడు. కుడంకులం అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? తమిళనాడు. సో ప్రస్తుతం భారతదేశంలో అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం ఏది అనే క్వశ్చన్ మీకు అడగచ్చు. అదే కుడంకులం అణువిద్యుత్ కేంద్రం. లేదా ఇండియాలో ఉన్న ఈ ఏడు అణువిద్యుత్ కేంద్రాలని వరుసగా ఇచ్చి ఇండియాలో లేనిది ఏది అని అడగచ్చు. లేదా రాజస్థాన్ ఇటువైపు, అంటే ఒకవైపు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా తమిళనాడు అని ఇచ్చి ఇటువైపు రావత్బట్, రాజస్థాన్, కైగా, నరోరా, ఇంకా మద్రాస్, కొడంకులం ఇలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు. సో బిట్స్ ఏ విధంగా వస్తాయనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ పాయింట్లో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూడండి, ఇది మహారాష్ట్రలో రాజస్థాన్లో రావత్బట్లో ఏముంది? అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది. అలాగే ఇది చూసినట్లయితే గుజరాత్లో కాక్రాపారా. అలాగే తారాపూర్ మహారాష్ట్ర. ఇంకా కిందకు వస్తే ఏముంది? కర్ణాటకలో ఏముంది? కైగా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? కైగా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుంది? కర్ణాటక. అలాగే తమిళనాడులో 2 ఉన్నాయి. అవి ఏంటేంటి? ఒకటి కుడంకులం, ఇంకోటి మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్. సో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఈ టోటల్ టాపిక్ మీద అవగాహన వచ్చిందని అనుకుంటాము. సో మీరు ఎవరైనా సరే ఈ చెర్నోబిల్ అణు రియాక్టర్ కోసం దీనికోసం మనం చదివేటప్పుడు ఎందుకంటే మనం డెప్త్గా అవసరం లేదు, ఇలా చూసుకుంటే సరిపోతుంది. సో ఇందులో మేజర్ మనం 2 వేరియేషన్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఒకటి చెర్నోబిల్, ఇంకోటి ఫుకుషిమా జపాన్. సో చెర్నోబిల్ ఎప్పుడు జరిగింది? 1986లో జరిగింది. ఫుకుషిమా ఎప్పుడు జరిగింది? 2011లో జరిగింది. సో 2011లో జరిగిన దానికి అలాగే 1986లో జరిగిన దానికి వేరియేషన్ ఏంటి? మేజర్ వేరియేషన్ ఒకటి, ఫస్ట్ చెర్నోబిల్ అనేది మానవ తప్పిదం వల్ల జరిగితే, రెండోది ఫుకుషిమా అనేది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి సంఘటన. 2 సంఘటనలకి మేజర్ రీజన్ ఏంటి? మేజర్ రీజన్ ఒకటే, రియాక్షన్ అనేది జరిగి రేడియో ధార్మికత వెలువడింది. 2 రియాక్టర్స్ని కూడా క్లోజ్ చేశారు, అంటే ఫుకుషిమా రియాక్టర్ని క్లోజ్ చేశారు. మానవాళికి ఎఫెక్ట్ అయింది. అయితే మంచి జరిగిన విషయం ఏంటంటే చెర్నోబిల్లో ఈరోజు బయోడైవర్సిటీ హబ్గా మారింది. అలాగే ఇండియాలో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని నోట్స్ రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ చెర్నోబిల్ టోటల్
ఇంపాక్ట్ అబౌట్ చెర్నోబిల్ దుర్ఘటన. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా అజ్జు అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఆన్ అజ్జు అకాడమీ.